హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ 2 వీడియోస్లో సర్చింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో సార్టింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్టింగ్ అంటే ఏంటి? సార్టింగ్ అంటే ఏంటి అంటే అరేంజింగ్ ఎలిమెంట్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ ఇస్ కాల్డ్ సార్టింగ్. ఎలిమెంట్స్ని అసెండింగ్ ఆర్డర్లో అయినా కానీ డిసెండింగ్ ఆర్డర్లో అయినా కానీ స్టోర్ చేస్తే దాన్ని ఏమంటారు? సార్టింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 5 4 నౌ 2 3 1 ఇలా ఉన్న ఎలిమెంట్స్ 5 4 2 3 1 ఈ ఎలిమెంట్స్ ని అసెండింగ్ ఆర్డర్ లో ఎలా అరేంజ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. ఇందులో పాసెస్ అని చేయాలి. పాస్ 1 ఏం చేయాలి? ఆ ఎలిమెంట్స్ ని ఇలా రాసుకోవాలి. 5 4 2 3 1 ఎలిమెంట్స్ ఇలా రాసుకొని ఫస్ట్ ఈ 2 ఎలిమెంట్స్ కంపేర్ చేయండి. ఒకవేళ ఈ 2 ఎలిమెంట్స్ లో ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ కంటే గ్రేటెస్ట్ గా ఉంది అనుకోండి, ఆ 2 ఎలిమెంట్స్ ని ఇంటర్చేంజ్ చేయాలి. ఇంటర్చేంజ్ అంటే ఏంటి? స్వాప్ చేయాలి. స్వాప్ అంటే ఏంటి సార్ అంటే లాస్ట్ వీడియోలో స్వాపింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. వినండి. అందులో నా ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ కంటే పెద్దగా ఉంటే ఆ రెండింటి ఇంటర్చేంజ్ చేయాలి. 4 5 2 3 1 నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ కంపేర్ చేయాలి. పై ఎలిమెంట్ కింద ఎలిమెంట్ కంటే పెద్దగా ఉంటే మళ్ళీ ఏం చేయాలి? ఆ రెండింటిని స్వాప్ చేయాలి. మళ్ళీ ఈ 2 చేయాలి. నా 4 2 3 5 1 నెక్స్ట్ ఈ లాస్ట్ 2 ఎలిమెంట్స్ చేయాలి. నా 4 2 3 1 5 ఇది ఒక పాస్ అంటాం. పాస్ 1 ఒక పాస్ చేయడం వల్ల ఒక బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఫిల్టర్ అయి కిందికి వచ్చేస్తుంది. పాసెస్ చేయడం వల్ల ఇలా ఒక పాస్ లో ఒక బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఇలా ఫిల్టర్ అయి కిందికి వచ్చేస్తుంది. ఎలా వస్తుంది అంటే బబుల్, వాటర్ పైన బబుల్ ఎలా తేలిపోతుంది అలాగే ఒక పాస్ చేయగానే ఒక బిగ్గెస్ట్ ఎలిమెంట్ బబుల్ లా తేలిపోతుంది. అందుకే ఇలాంటి రకమైన సార్టింగ్ ని ఏమంటారు? బబుల్ సార్ట్ అంటారు, లేదా ఎక్స్చేంజ్ సార్ట్ అంటారు. ఎక్స్చేంజ్ జరుగుతున్నాయి కదా, ఎక్స్చేంజ్ జరుగుతున్నాయి కాబట్టి ఎక్స్చేంజ్ సార్ట్ అంటారు. అందుకే ఈ రకమైన టెక్నిక్ ని బబుల్ సార్ట్. బబుల్ అని ఎందుకు అంటారు? ఒక్కొక్క పాస్ లో బబుల్ లాగా ఒక బిగ్గెస్ట్ ఎలిమెంట్ తేలిపోతుంది. అందుకే ఇలాంటి రకమైన సార్ట్ ని బబుల్ సార్ట్. ఈచ్ పాస్ లో మీకు ఒక బిగ్గెస్ట్ ఎలిమెంట్ తేలిపోతుంది. నెక్స్ట్ పాస్ 2 అయిపోలేదు, పాస్ 2 చేయి. పాస్ 2 నా మళ్ళీ సేమ్ 4 2 3 1 5 ఇది ఆల్రెడీ కంప్లీట్. నా ఇప్పుడు మిగతా 4 ఎలిమెంట్స్ ఫస్ట్ ఈ 2 చేయి. నా 2 4 3 1 5 నా నెక్స్ట్ 2 ఎంత 3 4 1 5 నెక్స్ట్ ఈ 2 చేయి. 2 3 నా 1 4 5 ఈ పాస్ లో ఏం తేలింది? నెక్స్ట్ ఎలిమెంట్ ఏం తెలిసిపోయింది? నెక్స్ట్ బిగ్గెస్ట్ ఇస్ 4. అలాగే పాస్ 3 చేయి. పాస్ 3 చేయి. నా పాస్ 3 లో 2 3 1 ఆల్రెడీ 4 5 అయిపోయాయి. 2 3 కాబట్టి 2 3 నే 1 నెక్స్ట్ 1 4 5 నెక్స్ట్ ఈ 2 చేయి. నా నెక్స్ట్ 1 2 ఎంత 1 3 4 5 ఈ పాస్ లో ఏం తేలిపోయింది? నెక్స్ట్ బిగ్గెస్ట్ 3. ఫస్ట్ పాస్ లో 5 ఇస్ ద బిగ్గెస్ట్. సెకండ్ పాస్ లో 5 తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ 4. పాస్ 3 లో నెక్స్ట్ బిగ్గెస్ట్ 3. నా పాస్ 4 చేయండి. పాస్ 4 నా 2 1 3 4 5 ఇది ఆల్రెడీ తెలిసిపోయాయి. నా ఇప్పుడు వచ్చే ఈ 2 వచ్చాయి. నా వాచ్ 1 నెక్స్ట్
బిగ్గెస్ట్ ఏంటి 2. ఈ పాస్ లో నా నెక్స్ట్ ఎలిమెంట్ తెలిసిపోయింది 2. ఇప్పుడు ఇవన్నీ ఆర్డర్ లో ఉన్నాయి, ఒకే ఒక ఎలిమెంట్ ఉంది, ఆటోమేటిక్ గా అది కూడా ఆర్డర్ లో ఉంటుంది. ఈ విధంగా సార్ట్ చేశాము బై యూజింగ్ పాసెస్. పాసెస్ లో కంపారిజన్స్ చేస్తూ ఉంటాం. ఈచ్ పాస్ కి 1 బిగ్గెస్ట్ ఎలిమెంట్ బబుల్ లాగా తేలిపోతుంటుంది. ఈ పాస్ లో 5 తేలిపోయింది బబుల్ లాగా, నెక్స్ట్ పాస్ లో 4 తేలిపోయింది, నెక్స్ట్ పాస్ లో 3, నెక్స్ట్ పాస్ లో 2. ఇలా చేయాలి. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ అబౌట్ బబుల్ సార్ట్. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. 5 ఎలిమెంట్స్ ఉంటే ఎన్ని పాసెస్ చేశాము? 4 పాసెస్ చేశాం. 5 ఎలిమెంట్స్ ఉంటే 4 పాసెస్ చేశాము. మరి n ఎలిమెంట్స్ ఉంటే ఎన్ని పాసెస్ చేయాలి? n-1. సో టోటల్ నెంబర్ ఆఫ్ పాసెస్ ఈక్వల్ టు n-1. 5 ఎలిమెంట్స్ ఉంటే 4 పాసెస్, n ఎలిమెంట్స్ ఉంటే n-1 పాసెస్ చేయాలి. నెక్స్ట్, ప్రతి పాస్ లో కంపారిజన్ చేస్తుంటాం. ఇక్కడ చూడండి, ఈ పాస్ లో 4 కంపారిజన్స్ అయ్యాయి, ఈ పాస్ లో 3 కంపారిజన్స్ అయ్యాయి, ఈ పాస్ లో 2, ఈ పాస్ లో 1. పాస్ 1 లో 4 కంపారిజన్స్, పాస్ 2 లో 3 కంపారిజన్స్, పాస్ 3 లో 2 కంపారిజన్స్, పాస్ 4 లో 1 కంపారిజన్. మరి ఒక పాస్ లో ఎన్ని కంపారిజన్స్ చేయాలి చెప్పండి? ఒక పాస్ లో ఎన్ని కంపారిజన్ చేయాలి? That depends on pass number. Comparisons in each pass. Comparisons. N minus pass number. N minus pass number. N minus pass number how much? 1. So 5 minus 1, 4 comparisons. Pass 2. What is pass number? 2. So 5 minus 2, 3 comparisons. Pass 0, 5 minus 3, 2 comparisons. Pass 4 లో 5 minus 4, 1 comparisons. Each pass లో ఎన్ని comparisons చేయాలి? n minus pass comparisons. మొత్తం n minus 1 passes చేయాలి. Each pass లో n minus 1 comparison చేయాలి. మొత్తం ఎన్ని passes? n minus 1 passes. Each pass లో ఎన్ని comparisons? n minus pass number. ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ కంటే పెద్దగా ఉంటే ఆ రెండింటిని ఏం చేయాలి? ఇంటర్చేంజ్ చేయాలి. ఇది టెక్నిక్. మొత్తం ఎన్ని పాసెస్? n minus 1 పాసెస్. ఇది ఈచ్ పాస్ లో ఎన్ని కంపారిజన్ చేయాలి? n minus pass number కంపారిజన్స్. ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ కంటే పెద్దగా ఉంటే ఆ రెండింటిని ఇంటర్చేంజ్ చేయండి. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ అబౌట్ బబుల్ సార్ట్. అండ్ ప్రోగ్రామ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెయిట్ చేయండి. చెప్పాను కదా, మొత్తం n ఎలిమెంట్స్ ఉంటే ఎన్ని పాసెస్ చేయాలి? n minus 1 పాసెస్ చేయాలి. ఈచ్ పాస్ లో ఎన్ని కంపారిజన్ చేయాలి? n minus pass number కంపారిజన్ చేయాలి. ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ కంటే పెద్దగా ఉంటే నా ఆ రెండింటిని ఇంటర్చేంజ్ చేయాలి. నా నేను ప్రోగ్రామ్ రాస్తాను, చూడండి. ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక అర్రేలో ఈ అన్ని ఎలిమెంట్స్ రీడ్ చేసుకుందాం. I, n. printf what? Enter n. మనకు అర్రేలో ఎన్ని ఎలిమెంట్స్ అంటే అన్ని ఎలిమెంట్స్ తీసుకోండి. scanf what? percentage d address of n. Now అడుగుతుంది మిమ్మల్ని ఎలిమెంట్స్ అని అడుగుతుంది. ఎంటర్ ఎలిమెంట్స్. ఎంటర్ ఎలిమెంట్స్. for I equal to 0, I less than n, I plus plus. Now scanf percentage d address of a of n. ఫస్ట్ I వాల్యూ 0 ఉన్నప్పుడు A0 లో ఎలిమెంట్ పెట్టేది. తర్వాత I వాల్యూ 1 ఉన్నప్పుడు A1 లో ఎలిమెంట్ పెట్టేది. I వాల్యూ 2 ఉన్నప్పుడు A2 లో పెడుతుంది. అలా అన్ని అర్రేలో ఎలిమెంట్స్ పెట్టేస్తాయి. నా వీటిని ఇప్పుడు అర్రేలో ఏ అనే అర్రేలో n ఎలిమెంట్స్ ఉన్నాయి. వీటిని సార్టింగ్ చేయమని బబుల్ సార్ట్ అనే ఫంక్షన్ ని కాల్ చేద్దాం. బబుల్ సార్ట్.
సో వీరి యొక్క వర్క్ ఏంటయ్యా అంటే ఏ అనే అర్రేలో ఈ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, సార్ట్ చెయ్యి అని చెప్తున్నారు. వాడు సార్ట్ చేసేస్తాడు. ఇప్పుడు మళ్ళీ మనం ప్రింట్ చేసేద్దాం. ఫర్ I equal 0, I less than m, I plus plus. Now printf percentage d, comma a. సార్ట్ అయిన n ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి. అర్రేలో n ఎలిమెంట్స్ తీసుకున్నాము, సార్టింగ్ చేయమని చెప్పాము. బబుల్ సార్ట్కి సార్ట్ చేసేస్తుంది. నా n ఎలిమెంట్స్ ప్రింట్ చేయమని ప్రింట్ చేస్తుంది. నా ఇప్పుడు బబుల్ సార్ట్ ప్రోగ్రామ్ రాస్తాను చూడండి. బబుల్ సార్ట్ ఇంట్ ఏ ఆఫ్ అర్రే తీసుకో అండ్ ఇంట్ n ఈ అన్ని తీసుకో. ఏ అనే అర్రేలో n ఎలిమెంట్స్ ఉన్నాయి తీసుకో అని బబుల్ సార్ట్ పంపించాడు. వాటిని తీసుకొని ఇప్పుడు సార్ట్ చేయాలి. నా ఇంట్ p కామా c కామా t. p అంటే పాసెస్, c అంటే కంపారిజన్స్. p పాసెస్ కొరకు, c కంపారిజన్స్ కొరకు. మొత్తం ఎన్ని పాసెస్ చేయాలనుకున్నాము? p ఈక్వల్ టు 0, p లెస్ దాన్ n మైనస్ 1, p ప్లస్ ప్లస్. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ పాసెస్. ఓకేనా? నా ఇప్పుడు మొత్తం n మైనస్ 1 పాసెస్ జరుగుతాయి. ఈచ్ పాస్ లో మళ్ళీ కంపారిజన్ చేయాలి. ఎన్ని కంపారిజన్ చేయాలి? n మైనస్ p. సో ఫర్ c ఈక్వల్ టు 0, c లెస్ దాన్ n మైనస్ p మైనస్ 1 అనండి. ఎందుకంటే ఇక్కడ p 0తో స్టార్ట్ అవుతుంది, 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఒక కంపారిజన్ తగ్గుతుంది. నా c ప్లస్ ప్లస్. నా ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు మొత్తం n మైనస్ 1 పాసెస్, ఈచ్ పాస్ లో n మైనస్ పాస్ కంపారిజన్స్. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ కంటే పెద్దగా ఉంటే ఆ రెండింటిని ఎంటర్ చేయి. ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఏ ఆఫ్ సి అని, సెకండ్ ఎలిమెంట్ అంటే ఏ ఆఫ్ ఏమైతుంది అప్పుడు సి ప్లస్ 1. ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ కంటే పెద్దగా ఉంటే ఏం చేయాలి? రెండింటిని ఎంటర్ చేయండి. టీ ఈక్వల్ టు ఏ ఆఫ్ సి, ఏ ఆఫ్ సి ఈక్వల్ టు వాట్? ఏ ఆఫ్ సి ప్లస్ 1. ఏ ఆఫ్ సి ప్లస్ 1 ఈక్వల్ టు వాట్? టీ. ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ కంటే పెద్దగా ఉంటే ఆ రెండింటిని ఏం చేయి? స్వాప్ చేయి. సిని అండ్ సి ప్లస్ 1 స్వాప్ చేయి. మొత్తము n మైనస్ 1 పాసెస్ అవుతాయి. ఈచ్ పాస్ లో n మైనస్ పాస్ కంపారిజన్. పాస్ పెరుగుతూ ఉంటే కంపారిజన్స్ ఏమవుతుంటాయి? తగ్గుతూ ఉంటాయి. ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ కంటే పెద్దగా ఉంటే ఆ రెండింటిని ఇంటర్చేంజ్ చేయాలి. ఓకే, సో ఏమి రిటర్న్ చేయలేదు కాబట్టి వాయిడ్ అని రాయండి. సో స్టూడెంట్ ఏమనుకుంటారు? ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చేయండి. మొత్తము n మైనస్ 1 పాసెస్ చేయాలి. ఈచ్ పాస్ లో ఎన్ని కంపారిజన్ చేయాలి? n మైనస్ పాస్. మొత్తం n మైనస్ 1 పాస్ అండ్ ఈచ్ పాస్ లో n మైనస్ పాస్ కంపారిజన్స్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎన్ని పాసెస్ చేయాలి? 5 ఎలిమెంట్స్ ఉంటే ఎన్ని పాసెస్ చేయాలి? స్టూడెంట్ వెంటనే ఆన్సర్ చెప్తాడు 4 అంటాడు. నో, అయితే ఇది కాదు బబుల్ సార్ట్ అంటే. బబుల్ సార్ట్ అంటే అందరూ కూడా ఇదే సార్టింగ్ వచ్చేస్తుంది, అవుట్పుట్ వచ్చేస్తుంది అంటారు. ఇది కాదు బబుల్ సార్ట్ అంటే. బబుల్ సార్ట్ అంటే ఇంకొకటి కూడా ఉంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 ఉంది. ఇప్పుడు వీటిని ఆర్డర్లో పెట్టడానికి పాస్ చేద్దాం. పాస్ 1 అందాం. Now 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5. Now 1 2 and 3 4 5. బబుల్ సార్ట్ అంటే గుడ్డిగా n-1 పాసెస్ చేయడం కాదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, పాస్ చేశాను. ఏమైనా ఎక్స్చేంజ్ జరిగాయి?
ఏమైనా ఎక్స్చేంజెస్ జరిగాయా? జరగలేదు. అంటే ఎలాంటి ఎక్స్చేంజెస్ జరగలేదు అంటే ఆల్రెడీ అవి సార్టెడ్ ఆర్డర్లో ఉన్నాయి, నెక్స్ట్ పాస్ చేయాల్సిన అవసరం లేదు. అంతేగాని ఆల్వేస్ n-1 పాసెస్ కాదు. ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ పాస్ 2లోనే సార్టెడ్ వచ్చాయి, పాస్ 3 చేయాల్సిన అవసరం ఏంటి? అయితే సార్టెడ్ ఆర్డర్లో వచ్చాయా, ఎలిమెంట్స్ రాలేదా అని ఎలా తెలుసుకోవాలి? ఏం లేదు, ఒక పాస్ చేయి, ఎలాంటి ఎక్స్చేంజెస్ జరగలేదు అనుకో, ఆల్రెడీ సార్టెడ్ ఆర్డర్ వచ్చినాయి, నెక్స్ట్ పాస్ చేయి, అవసరం లేదు. ఇక్కడ ఎక్స్చేంజెస్ జరిగేది, ఇక్కడ ఎక్స్చేంజ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఏం చేసుకో, ఒక పాస్కి ఒక కంపారిజన్స్కి వెళ్ళేటప్పుడు ఎక్స్చేంజ్లో 0 పెట్టుకో, ఎక్స్చేంజ్లో 0 పెట్టుకో, C0 పెట్టుకో. కంపారిజన్స్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏదైనా కనుక స్వాప్ అయ్యాయి అంటే, ఇంటర్చేంజ్ అయ్యాయి అంటే ఎక్స్చేంజ్లో ఏం పెట్టుకో, 1 పెట్టుకో. ఒక పాస్ చేస్తుంటుంది, పాస్లో కంపారిజన్ చేస్తుంటుంది. ఎక్కడైనా ఎక్స్చేంజ్ జరిగితే మాత్రమే ఎక్స్చేంజ్ లో ఏమొస్తుంది, 1. ఎలాంటి ఎక్స్చేంజ్ జరగకపోతే ఎక్స్చేంజ్ లో ఏముంటుంది, 0. ఒక పాస్ అయిపోయిన తర్వాత నా ఇప్పుడు ఇఫ్ ఎక్స్చేంజ్ ఈక్వల్ టు 1 అయితే 0 అయితే రిటర్న్ వెళ్ళిపో, నెక్స్ట్ పాస్ చేయకు, అవసరం లేదు. ఇది బబుల్ సార్ట్. అందరూ కూడా బబుల్ సార్ట్ అంటే ఏమనుకుంటారు అంటే n ఎలిమెంట్స్ ఉంటే ఏం చేసేయాలి, n-1 పాసెస్. నో 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 నో, ఆల్వేస్ n-1 పాసెస్ కాదు. ఒకవేళ కనుక ఒక పాస్ చేసినప్పుడు ఆల్రెడీ సార్టెడ్ ఆర్డర్లో ఎలిమెంట్స్ ఉంటే ఎలాంటి ఎక్స్చేంజెస్ జరగవు. ఎలాంటి ఎక్స్చేంజెస్ జరగలేదు ఒక పాస్లో అంటే ఆల్రెడీ సార్టెడ్ ఆర్డర్లో ఉంది నీ లిస్టు, నెక్స్ట్ పాస్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే కంపారిజన్స్ చేసేటప్పుడు ఫస్ట్ ఎక్స్చేంజ్లో 0 పెట్టుకో, ఎక్కడైనా ఎలిమెంట్స్ స్వాప్ అయితే ఆ ఎక్స్చేంజ్లో ఏం పెట్టేసుకో, 1. ఈ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్స్చేంజ్లో నువ్వు పెట్టుకున్న 0 ఉందా, ఏమైనా ఎక్స్చేంజెస్ జరిగాయి, ఏమైనా ఎక్స్చేంజెస్ జరిగాయి అంటే నెక్స్ట్ పాస్. ఎలాంటి ఎక్స్చేంజెస్ జరగలేదు అంటే నా ఈ ప్రాసెస్ ఇక్కడితో స్టాప్ చేసి వెళ్ళిపో. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ బబుల్ సార్ట్. బబుల్ సార్ట్ లో మినిమం గా ఎన్ని పాసెస్ జరుగుతాయి, 1 పాస్ జరుగుతుంది. మినిమం గా 1 పాస్ జరుగుతుంది. ఇప్పుడు చూసాము ఆల్రెడీ 1 2 3 4 1 పాస్ జరిగింది. నా ఎక్స్చేంజ్ జరగాలి, ఆల్రెడీ వచ్చేసి సార్టెడ్ ఆర్డర్ పైకి. మీరు అనుకున్నట్టు బబుల్ సార్ట్ లో ఆల్వేస్ n-1 పాసెస్ కావు. మినిమం గా 1 పాస్ జరుగుతుంది, మాక్సిమం గా n-1 పాసెస్ జరుగుతాయి. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ అబౌట్ బబుల్ సార్ట్.